నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. పగటి నిద్ర అనంతరం లేచి ముఖం కడుక్కుని కొడుకు శ్రీధర్తో ఆడుకుంటూ కూర్చున్న శ్రీనగేష్ గదిలోకి తల్లొచ్చింది కాఫీ పలహారాలతో. అక్కడుంచమ్మా, నేను తీసుకుంటానులే. పాపం మంగమ్మ లేక నువ్వు చాలా శ్రమ పడుతున్నట్టుంది. నీరసంగా నవ్వి చెరువులోనే కూర్చుంది శ్రీదేవి. అమ్మ శ్రమ పడుతున్నదని తెలుసు, కానీ ఆ శ్రమను ఎవరు తగ్గించగలరో నీకు తెలియదా బాబు? బాగా ఆలోచించు. పని మనిషి మంగమ్మ నా శ్రమనేం తగ్గించగలదు? నాకేం ఆనందం కలిగించగలదు? శ్రీనగేష్ మాట్లాడలేదు, కానీ అతడి హృదయ భారాన్నంతా వ్యక్తపరుస్తున్న బరువు నిశ్వాసం మాత్రం వెలువడింది. మౌనంగా పలహారం భుజించసాగాడు. నువ్వు పోయి బయట ఆడుకో బాబు అని మనవణ్ణి అక్కడి నుండి పంపేసింది శ్రీదేవి. చూడు బాబు, సానునయంగా ప్రారంభించింది కొడుకుతో. నీ వివాహం చూడనిదే నా మనసు శాంతించదు. నువ్వు నా మాట తీసేయకూడదు. నేను ఛాందసంగా అనటం లేదు. నీ భార్య వచ్చి నిన్నే కాదు, అత్తగారినైనా నన్ను కూడా సుఖపెడుతుంది. పోనీ నా కోసమైనా అంగీకరించు అంది. ఎంత అమాయకురాలివమ్మా! శ్రీనగేష్ చిరుహాసంలో లోకంలోని విషాదమంతా ఒలికింది. సుఖపడాలనే ఆశ మనకుండగానే సరే, సుఖపడే గీత ఉండొద్దు మన నొసట. ఆ అదృష్ట పరీక్షలన్నీ అయిపోయాయమ్మా. ఇక నాపై అటువంటి ఆశలేమి పెట్టుకోకు. అదిగో ఆ మాటే వద్దన్నాను. కనీసం ఈ తల్లి కోరికనైనా మన్నించవా నాగేష్? చూడు బాబు, తల్లిగా నాపై నీకెటువంటి అభిప్రాయం? అదిరిపడ్డాడు. అదేం మాటమ్మా, మరే విషయాన్ని మన సంబంధంతో పోల్చకు. నీ వంటి తల్లికి పుత్రుడైనందుకు నేను గర్వపడని క్షణం లేదు. ఇంతకంటే చెప్పడానికి నాకు మాటలు దొరకవు, కవిత్వం రాదు. సంతోషం. అయితే ఒక మాట చెప్తున్నాను విను. ఈ నీ తల్లి చేతిలో చేసిన పని సత్ఫలితాన్నిస్తుందని నమ్మిక ఉంచగలవా? ఎందుకమ్మా నన్ను ఇలా అన్ని వైపుల నుండి బంధించుకొస్తావు? ఇక ఆ తర్కం వద్దు నాగేష్. అసలైన మాట పనే కావలసింది. నా ప్రశ్నకు సమాధానం చెప్పు అంది. అమ్మా, నీ మాటను నేను తోసివేయటం లేదు. నాకు పూర్తిగా ఆలోచించుకోవడానికి కొంత వ్యవధి అన్నాడు. సరే, ఎంతకాలం పట్టగలదు? చెప్పలేనమ్మా, కానీ తొందరలోనే నా అభిప్రాయాన్ని నీకు వ్యక్తం చేయగలను. అంతవరకు శాంతం వహించు. సరే, కానీ చూడు నగేష్, ఆ మాట పైననే నిలబడు. నన్ను మరిపించుదామని చూడకు. పసివాడు శ్రీధర్ను, ముసలిదాన్ని నన్ను దృష్టిలో ఉంచుకొని ఆలోచించి నిర్ణయించుకో. వెళ్ళిపోతున్న శ్రీదేవిని వెనక్కి పిలిచాడు శ్రీనగేష్. అమ్మా, శ్రీలక్ష్మి నీకు నమస్కారాలు చెప్పమంది అన్నాడు. ముక్తసరిగా ఊకొట్టి తిరిగి పోబోయింది. అమ్మా మెల్లగా సంబోధించాడు. ఏమిటి మాట? ఒకసారి ఇలా కూర్చో. దగ్గరగా వచ్చి కూర్చుంది శ్రీదేవి. శ్రీలక్ష్మిపై నీకింత ఉదాసీనత ఎప్పుడు ఏర్పడిందమ్మా? జయ అలా ప్రవర్తించిన అర్థం ఉంది, కానీ నీకేం అవసరం ఆమెను నిర్లక్ష్యం చేయటానికి అడిగాడు. శ్రీదేవి సూటిగా చూసింది. లక్ష్య పెట్టవలసిన అవసరం మాత్రమే ఉంది మనకు. అదేంటమ్మా అలా అంటావు? ఆ రోజున అంత మర్యాదలు చేసి పంపలేక పంపావే. ఇంతలో ఇంతటి అల్పభావం ఎలా ఏర్పడింది? మీ అమ్మగారికి ఎందుకో నాపై కోపం వచ్చిందంటూ శ్రీలక్ష్మి చాలా బాధపడిందమ్మా. శ్రీదేవి వదనం అప్రసన్నమైపోయింది. ఆ పిల్లపై నాకేమీ ఆగ్రహం అయితే లేదు, కానీ ఆ నష్టజాతకురాలితో ఇక మీదట పొత్తు మాత్రం మనకు పనికిరాదు అంటూ చెరచెర నడిచింది. వెళ్తున్న తల్లిని చూస్తూ నిస్సహాయంగా నెట్టూర్చాడు. ఇదా అమ్మ కోప కారణం? ఎన్ని అనుభవాలు జీర్ణించుకుపోయినా, ఎన్ని ఏళ్లు పైబడినా ఆపదలంటే ఎంత భయం మానవులకు. అందరిలాగే శ్రీలక్ష్మి కూడా మానవ మాత్ర కాదా? పాపం దైవ ఘటనలకు ఆమెం చేస్తుంది. అడుగడుగున శ్రీలక్ష్మి మాటలు, అమాయక సరళ స్వభావము, ముగ్ధమోహన రూపము గుర్తుకు రాసాగాయి అతనికి. ఒక వంక చెయ్య నిర్లక్ష్య నిర్మోహమాట ప్రవర్తన, మరొక వంక తల్లి శ్రీదేవి అప్రసన్నత వదనం, ఆగ్రహ ధోరణి మనోఫలకంపై శల్యాలే గుచ్చుకొని బాధించసాగాయి. అయినా ఏమిటి శ్రీలక్ష్మిపై నాకెంత అభిమానం? పోనీ మధ్యన ఆవిడ గురించి నాకు బాధ దేనికి అనుకున్నాడు. కానీ ఆ భావం స్వల్ప వ్యవధిలోనే తొలగిపోయింది.
మంచిని ప్రేమించటం మానవ స్వభావం. ఆలోచనలతోనే లేచి స్నానం చేసి దుస్తులు వేసుకుంటూ ఉంటే శ్రీధర్ వచ్చాడు. డాడీ, నేను నీతో వస్తాను అంటూ. అలాగేరా. శ్రీదేవి కలగ చేసుకుంది. ఎక్కడికి? నీతో ఆ పసివాడి దేనికి? వద్దు, ఆ రోగుల మంచకు. ఆసుపత్రికి కాదమ్మా, అక్కడ శ్రీకాంత్ ఉన్నాడు చూడటానికి. నేను రాత్రి వెళ్తాను. ప్రస్తుతం మామయ్య విషయమై జయతో కొంత మాట్లాడాలి, అందుకు వెళ్తున్నాను. శ్రీదేవి వదనంలో వర్ణాలు త్వరగా మారిపోయాయి. అక్కడికైతే అసలే వద్దు. నా బంగారు తండ్రిని ఎవ్వరూ చిన్న చూపు చూడటం, కించపరచడం నేను సహించలేను అంటూనే అక్కడి నుండి నిష్క్రమించింది శ్రీదేవి. శ్రీ నగేష్ గ్రహించగలిగాడు. అయితే ఆ తొలినాడు కారులో వస్తూ జయశ్రీ అమ్మతో చాలా అప్రియంగా ప్రవర్తించుంటుంది. అవును, నాతోనే అంత నిష్కర్షగా మాట్లాడింది. బాబును చూడగానే మరింత మండిపడి ఉంటుంది. అయితే అమ్మ అటువంటి విషయాలను స్వయంగా నోటితో చెప్పదు. అందువల్ల వివరంగా తెలుసుకోగల అవకాశం లేదు. అయితే అతడి సందేహాలను శ్రీధర్ అడగకుండానే తేల్చేశాడు. ఓ, అయితే నిన్న మన కారులో వచ్చిన అమ్మాయి ఇంటికా డాడీ? ఆవిడేమీ మంచిది కాదు. మన కారులో వస్తూ పైగా నన్నే నువ్వెవరు అని అడిగింది. మా నాన్నగారు డాక్టర్ శ్రీ నగేష్ అనగానే నాతో మాటలు మానేసింది. ఇంకెప్పుడు మన కారులో ఎక్కనీయకు. అసలు నువ్వు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళనే వద్దు డాడీ. తప్పు నాన్న, నువ్వు అటువంటి పెద్ద విషయాలు కలగ చేసుకోకూడదు. నువ్వు నాగన్నతో మన తోటలోకి వెళ్ళు. నాకు పనులైన తర్వాత అలా వస్తాను అంటూ కొడుకునెత్తుకుని ముద్దాడి వెళ్ళిపోయాడు శ్రీ నగేష్. జయశ్రీ ఇంటికి వెళ్ళిన అతడు ఒంటరిగా జయ షికారికి వెళ్ళిపోయినట్లు తెలుసుకుని లోలోన ఆశ్చర్యపడుతూ తిరుగుముఖం పట్టాడు. కానీ కొడుకు ఇచ్చిన మాట సంగతి గుర్తుకొచ్చి తిరిగి పొలాల వైపు నడక సాగించాడు. పరధ్యానంగా ప్రకృతిని తిలకిస్తూ నడుస్తున్న అతడి కాళ్ళు నది ఒడ్డున కూర్చున్న జయశ్రీ హఠాత్తుగా కళ్ళపడగానే ఆగిపోయాయి. సాయంత్రపు నీరెండలో చలిగాలుల చెక్కిలి గింతలతో పరవశమై పరుగు పెట్టడం మర్చిపోయినట్లు నిశ్చలంగా నిలబడింది సెలయేరు. ఆ ఏటి ఒడ్డున తనను తాను మర్చిపోయి కూర్చుని ఉంది జయశ్రీ. జయ, ఏమిటలా వక్కతివి వచ్చావు? మామయ్యను కూడా తీసుకురాకపోయావా? మెల్లని స్వరాన ప్రశ్నించాడు ఆమెను సమీపించి. పరధ్యానంగా ఉన్న జయ అదిరిపాటుతో తాలెత్తి అంతలోనే సర్దుకుంది. ఒక్కదాన్నే వచ్చాను. నాన్నగారు ఎప్పుడు ఆర్భాటం చేస్తారో తెలీదు. ఎందుకు లెమ్మని రమ్మలేదు అంది. కొద్ది క్షణాలు పోయాక నాగేష్ తనంత తానే కూర్చున్నాడు ఆమెకు సమీపంలో ఒక చెట్టును అనుకుని. ఒంటరిగా ఇలా వచ్చానని ఆశ్చర్యపోతున్నట్టున్నావు బావా నువ్వు. ఇవాళ నర్సు రావటంతో నాకు బందిఖానా విముక్తి అయినంత ఆనందంగా ఉంది. నర్సు చంద్రం చాలా నేర్పుగానే మసలుకుంటున్నాడు. తాను అడగందే చెప్పుకున్న ఆ సంజయ్ విని ఊరుకున్నాడు శ్రీ నగేష్. నువ్వెలా వచ్చావేం, పనేమీ లేదా అడిగింది జయ. తిరిగి నవ్వాడు. పనులు లేకుండా ఉంటాయా? బ్రతికినంతకాలం ఉండేవే. కొద్దిసేపు ఏదో ఈ చల్లగాలికి వచ్చాను. అవును, ఎంత హాయిగా ఉందో నా ప్రాణం ఇవాళ. వైజాగ్లో రోజు సముద్ర తీరానికి వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడ ఒక అవాంతరం ఉంది. అందరూ వింత జంతువును చూసినట్లు చూస్తారు. అయినా నాకు లెక్కలేదనుకో. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోతాను కదా. అంచేత ఇక్కడ జనాన్ని అంతగా లెక్క చేయాల్సిన అగత్యం నాకు లేదు. జయశ్రీ ఎప్పటి మాదిరిగా నిశ్చింతగా నిబ్బరంగా మాట్లాడుతున్నందుకు లోలోన సంతోషించాడు. తన విషయంలో ఆమెకు ఆగ్రహమైతే కలిగింది, కానీ మనసును నిరాశ మాత్రం ఆవరించలేదు. అది అదృష్టమే. ఆ విషయాన్ని అతడు మాటల సందర్భంలో పైకి వెల్లడించేశాడు. కానీ జయ అదేదో అనవసరపు ప్రస్తావనలాగా మౌనం వహించింది. బొత్తిగా మాటలు జరగక విసుగనిపించి తిరిగి తానే అడిగాడు, మావయ్య ఉదయం ఉత్తరం రాశారా అని. లేదు, చంద్రం ఏదో చెప్పి మరిపించేశాడు. అయితే జయ, మీ నాన్నగారికి ఈ మతి చాంచల్యం కలిగిన తర్వాత శ్రీలక్ష్మి ఎప్పుడైనా వారికి కనిపించారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ముఖం చిట్లించింది జయశ్రీ. ఆహా, ఊరికినే. ఆమెను చూస్తే ఆయన హృదయగత భావాలు ఎలా ఉంటాయోనని. జయశ్రీ ముఖం జేపురించింది. శ్రీలక్ష్మి మీకు అన్నీ చెప్పిందనమాట నిన్న అంది. నివ్వెరపోయాడు శ్రీనగేష్ అనుకోని ఈ అభియోగానికి. లేదు జయ, భాగవత్ సాక్షిగా నీ గురించి నాకేమీ చెప్పలేదు. ఏమిటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు. చెప్పినా నాకేమీ భయం లేదనుకో. ఈ ఊరు రాకముందు 2 సార్లు వచ్చింది హాస్పిటల్లో ఉండగా చూడటానికి. ఒకసారి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. అవునా? అయితే అప్పుడు మావ ఏమన్నారు?
కుతూహలంగా ప్రశ్నించాడు. తిరస్కారంగా నిర్లక్ష్యంగా అంది జయశ్రీ. ఏమన్నారా? అంతవరకు నేను రానివ్వలేదు. ఏమవుతారని నేను ఆలోచించను. దాన్ని చూస్తేనే ఆవేశం శోకం అధికమై అసలు ఆయన మనగలరా అనే సందేహం వచ్చింది. శ్రీనాగేష్ అలాగే మౌనంగా వినసాగాడు. సగర్వంగా చెప్పింది జయశ్రీ. అసలు ఆమెను నాన్నగారిని చూడనేలేదు నేను. ఇక వాళ్లతో ఎటువంటి పరిచయం నాకు ఇష్టం లేదు. అతనేమీ మాట్లాడలేదు. తాను ఆమెను అడగవలసిన విషయం ఇక అడగనవసరం లేనట్లే తోచింది. ఎవరి ఆలోచనల్లో వారు లీనమై కూర్చున్న ఇద్దరు ఒక్కసారిగా జీపు హారన్ విని చెక్కుతులై అటు చూశారు. బాట వెంబడి సాగిపోతున్న జీపు నది ఒడ్డున ఉన్న వారిని చూసి ఆగింది. హలో, గుడ్ ఈవినింగ్ అంటూ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు డాక్టర్ శ్రీకాంత్ దాని నుండి దిగొచ్చారు. శ్రీనాగేష్ జయశ్రీలు ఇరువురు ప్రత్యభివాదం చేశాక అందరూ తిరిగి ఏటు ఒడ్డున ఆసీనులయ్యారు. కాలువలో పశువులను కడిగి ఇళ్లకు తోలుకుపోతున్న పశువుల కాపరులు తమను వింతగా విస్మయ నేత్రాలతో తిలకించటం చూసిన ఆఫీసర్, కంట్రీ బ్రూట్స్ అన్నాడు నవ్వుతూ జయశ్రీతో. ఎగ్జాక్ట్లీ అంది జయశ్రీ తిరిగి నవ్వుతూ సమాధానంగా. శ్రీకాంత్ నవ్వుతూ, మా డాక్టర్ గారికి ఇటువంటి సంభాషణలు రుచించవు అన్నాడు శ్రీనాగేష్ను సూచిస్తూ. అందరూ అటు చూశారు. గంభీరత్వం చెందిన స్వరంతో అన్నాడు శ్రీనాగేష్. అవును, ఏ తావున ఏ నీడన బ్రతుకుతున్నామో ఆ స్థలాన్ని ప్రజలను చేతనైతే సరిదిద్దాలే కానీ అధిక్షేపించి అమర్యాదగా మాట్లాడటంలో మన ఆధిక్యత కనిపించదు. శ్రోతలందరి వదనాలు మాడిపోయాయి. బీడీఓ ప్రయత్నపూర్వకంగా సంభాషణను మార్చేశాడు. పాపం మీకు ఇక్కడ పొద్దుపోవటం చాలా కష్టమే అన్నాడు జయశ్రీతో. ఏం చేస్తాను, కర్మ అంది జయశ్రీ మొహం కొట్టుకుంటూ. అన్నట్టు మీ నాన్నగారు నిన్న బాగా నిద్రపోయారా? మళ్ళీ ఏ గొడవ లేదా? లేదు, బాగానే ఉన్నారు. వెరీ పిటియబుల్ టేల్ అంటూ తన సానుభూతిని ప్రకటించాడు. ఇక సంభాషణ లోతుకుపోతున్నట్లు గ్రహించిన శ్రీనాగేష్ తొందరగా లేచాడు కూర్చున్న చోటు నుండి. ఇక వెళ్దామా, చీకటి పడొచ్చింది అన్నాడు. నడవండి. శ్రీకాంత్ శ్రీనాగేష్కు కిందివాడవటాన ఇష్టం ఉన్నా లేకున్నా తప్పనిసరిగా లేచాడు. కానీ జయశ్రీ బీడివ మాత్రం కదలలేదు. వెళ్ళొచ్చం లేదు, కాసేపు కూర్చుందాం అంది జయశ్రీ. మావయ్యను పూర్తిగా నర్సుపై వదిలిపెట్టడం అప్పుడే అంత మంచిది కదా జయారా, వెళ్దాం అన్నాడు శ్రీనాగేష్ నచ్చ చెప్తున్నట్లు. అతని మాటను తేలిగ్గా తీసేసింది జయశ్రీ. పర్వాలేదు లేదు, ఏముంది, ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిచ్చి గొడవ ఒంటరితనమే కదా. సరే అయితే నేను వెళ్తున్నాను. శ్రీనాగేష్ నడక సాగించాడు. శ్రీకాంత్ అతన్ని అనుసరించాడు. నేను మిమ్మల్ని జీపులో దిగబెడతానులేండి జయశ్రీతో ఆఫీసర్ అనటం నాగేష్కు స్పష్టంగా వినిపించింది. మీ మరదలు చాలా ధైర్యస్తురాలే అన్నాడు శ్రీకాంత్ గుంభనంగా నవ్వుతూ. శ్రీనాగేష్ గొంతులో కోపం ప్రతిధ్వనించింది. ధైర్యం కాదు, అమాయకత్వం. లోకజ్ఞానం కొరబడిన అటువంటి వారిని చూసి హేళన చేయటం కంటే జాలి పడటం నేర్చుకుంటే బాగుంటుందేమో. ఆ మాటల్లోనే అయిష్టతను గ్రహించిన శ్రీకాంత్ మరి మాట్లాడలేదు. హఠాత్తుగా అన్నాడు శ్రీనాగేష్. అయితే మిస్టర్ శ్రీకాంత్, హాస్పిటల్లో మీరు నేను ఇద్దరం లేకపోతే అక్కడ పేషెంట్ల గదేం కాను. అపరాధిలాగా శ్రీకాంత్ మౌనం దాల్చాడు. ఖరారుగా అన్నాడు శ్రీనాగేష్. మరొకసారి ఇట్లా జరగకూడదు. హాస్పిటల్కు అది చెడ్డ పేరు. పేరు సంగతి అటుంచి మన బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. రోగుల ప్రాణాలు మన చేతిలో ఉంటాయి. మీరెక్కడికైనా వెళ్ళదలుచుకుంటే నాతో చెప్పవలసింది. హాస్పిటల్లో నేనే ఉండేవాణ్ణి. ఆ మందలింపు అంతటితో ఆపాలనిపించిన శ్రీకాంత్ బలవంతంగా అనగలిగాడు, సారీ, ఇంకెప్పుడు అలా జరగనీయను అని. ఎన్నిసార్లు కబురంపినా జయశ్రీ ఈ వారం రోజుల నుండి మన ఇంటికి రావటమే లేదు అంది శ్రీదేవి ఒకనాడు కొడుకుతో. పోనీ నువ్వు కబురంపటం దేనికమ్మా, తేలిగ్గా అనేశాడు. అయ్యో, అంత తేలిగ్గా వదులుకోగలమా? ఏదో చిన్నతనం, తొందరపడిందనుకో. ఏమిటోనమ్మా నీకు పిచ్చి, ఇక కబురంపకు. అయినా పాపం పూర్తిగా జైన్ అనేందుకు కూడా వీల్లేదు. పాపం పిచ్చి తండ్రితో ఒంటరితనం భరించడం ఎంత కష్టం అన్నాడు. అదే నిజమే అంగీకరించింది శ్రీదేవి. అందుకు నేను మళ్ళీ కబురంపాను. ఏదో చిన్నపిల్ల కదా, తొందరపాటు సహజం, బండి పంపించాను అంది. ఇంతలోనే బండి వచ్చి ఆగటం, జయశ్రీ అందులో నుంచి దిగి లోపలికి ప్రవేశించడం జరిగింది. రాజయ్య, రావటం మానేశావే అంటూ ఆహ్వానించాడు శ్రీనాగేష్. రామ్మా, ఏ కళనున్నావో, ఎన్నాళ్ళకు వచ్చావు అంది శ్రీదేవి.
జయశ్రీ మొహంలో దరహాస వికాసాలు ఏమీ కనిపించలేదు. అసలు నేనే రావాలనుకుంటున్నానులే ఇవాళ. మీ మంగమ్మ వచ్చిందా ఊరు నుండి అడిగింది. వచ్చింది. ఎందుకు? శ్రీదేవి ప్రశ్న. ఆమెను రేపు ఒకసారి మా ఇంటికి పంపించగలవా అత్తయ్య? రేపు చిన్న విందు చేయాలని సంకల్పం. తల్లి కొడుకులిద్దరూ లోలోన ఆశ్చర్యం పొందారు. ఎందుకమ్మా నీకంత గొడవ? మీ నాన్న చూస్తే ఆ వరస, నీకు మరో ఆసరా లేదు. శ్రీదేవి చనువుగా అంది. గొడవే ఉందిలే, కాస్త ఏదో విధంగా సందడి కల్పించుకొని నలుగురితో మసులుదామని. సరే, శ్రీదేవి తప్పనిసరిగా అంగీకరించింది. అలాగే పంపిస్తానులే. రేపు ఉదయమే పంపించైనా? ఏం బావా, రేపు ఉదయం నీకు తీరికేనా? వీలుంటుందా అడిగింది. జయశ్రీ ప్రశ్నకు శ్రీనాగేష్ కలవరపడ్డట్లు నటించాడు 2 క్షణాలు. ఎందుకు? నేను కూడా వచ్చి వంట చేయాలా మీ విందుకు అన్నాడు. జయశ్రీతో పాటు శ్రీదేవి కూడా పక్కపక్క నవ్వేసింది. తర్వాత నవ్వును కట్టేసుకుని చెప్పింది జయశ్రీ. నీకు ఒకవేళ ఉదయం తీరికలేని పనులు ఏమైనా ఉంటే విందు రాత్రి ఏర్పాటు చేద్దామని, అంతే. ఎప్పుడైనా ఒకటేలే. సరే, అయితే ఉదయం 10 గంటలకు వచ్చేయాలి, నువ్వు అత్తయ్య కూడా. అబ్బాయి వస్తానులేమ్మా అంది శ్రీదేవి. అవును, నువ్వెందుకు వస్తావు? పిలవటం నాదే తప్పు అంటున్న జయశ్రీ కళ్లకు అప్పుడే అటుగా వచ్చిన శ్రీధర్ కనిపించాడు. వెంటనే బుసలు కొడుతున్నట్లు లేచి విసవిస వెళ్ళిపోయింది. తల్లి కొడుకులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. కొద్ది క్షణాల నిశ్శబ్దం అనంతరం శ్రీదేవి నోటి నుండి అప్రయత్నంగా ఆమెకు తెలియకుండానే మాటలు వెలువడ్డాయి. ఏమిటో ఆడపిల్లకు ఈ విందులు గొడవ ఎందుకు? నాకేమీ నచ్చలేదు. శ్రీనగేష్ ఆ విషయం తనకు అనవసరం అన్నట్లు తూష్ణీభావంతో ఎటో చూస్తూ కూర్చున్నాడు. మాట్లాడవే అబ్బాయి రెట్టించింది శ్రీదేవి. ఎందుకు మాట్లాడాలమ్మా? అది ఆవిడిష్టం, మనకేం? అదేం మాటరా? అంతేనమ్మా, ఆమెతో మనకేం సంబంధం? ఆమెపై మనకే అధికారం ఉంది కనుక విమర్శించటానికి. ఆవిడకి అలవాటైన తీరులో ఆవిడ నడుచుకుంటుంది, మనకేం బాధ మధ్యన? ఏదో చిన్నతనంరా, పాపం తెలియక. శ్రీదేవికి ఆమెపై ఏమో తెలియరాని అభిమాన అనురాగాలున్నాయి లోలోన. అందుకే అడుగడుగునా సమర్థించుకునేదే తృప్తి ఉండదు. శ్రీ నగేష్ గంభీరంగా అన్నాడు. నువ్వు అన్నది నిజమేలేమ్మా, చిన్నతనం వలన తెలిసి తెలియని ప్రవర్తనే అనుకో. కానీ చూడు, పెద్దవాళ్ళు శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలు కూడా గ్రహించలేనంత చిన్నతనము తెలివి తక్కువ లేవుగా. అదొక విధమైన అహంభావ స్వభావం, అంతే. మనకు అనవసరం ఆ విమర్శ అన్నాడు. ఏం జరిగింది ఏమిట్రా చెప్పు అంది. మరి గోప్యంగా ఉంచలేకపోయాడు శ్రీనగేష్. మొన్న ఒకనాడు సాయంత్రం ఒంటరిగా షికారు బయలుదేరి వెళ్తే అక్కడ జయ ఊరవతల కాలం ఒడ్డున కూర్చుని ఉంది. నేను స్నేహాన చెప్పబోయాను, ఇలా ఒంటరి షికారులు మంచిది కాదని. తేలిగ్గా తీసి పారేసింది. మేమక్కడ ఉండగానే బీడివో వచ్చాడు. చీకటి పడిపోతున్నదని నేను లేచొచ్చేస్తూ ఆమెను కూడా రమ్మంటే రాలేదు. ఒంటరిగా ఆ సమయాన్ని అతడితో కబుర్లు వేసి కూర్చుంది. వింటున్న శ్రీదేవి మాట్లాడలేకపోయింది. ఎదుటి మనిషి విలువ, మాట విలువ ఆమెకు బొత్తిగా తెలియదమ్మా. తండ్రితో ఒక పిచ్చి ధోరణి, ఈమెదొక మంకుపట్టు, అంతే. చాలాసేపటిగానే తేరుకోలేకపోయింది శ్రీదేవి. కడకు నెమ్మదిగా లోపలికి పోబోతూ అంది. ఆ శ్రీలక్ష్మి తిరగటం లేదు అంత విచ్చలవిడిగా. అయినా ఈ కాలపు పిల్లలే అంత కాబోలు, చదువుకున్న వాళ్ళాయే అంది. కాదమ్మా, ఖండితంగా అన్నాడు. ఎంత మాత్రం కాదు. శ్రీలక్ష్మి చొరవలో వివేకం, ప్రవర్తనలో ధైర్యం, విచక్షణ జ్ఞానం, ఎదుటివారిపై గౌరవం ఉన్నాయి. ఆ ఇద్దరికీ నువ్వు పోలిక పెట్టకు. శ్రీలక్ష్మి తీరే వేరు, నడవడే వేరు, నిండు పాత్ర, సహజ గంభీర. శ్రీదేవి సమాధానం ఇవ్వకుండా లోపలికి పోవడానికి ఉద్యుక్తురాలయ్యింది. అమ్మా, ఒక్క మాట అన్నాడు. ఏమిటి? ఒక్క కోరిక మన్నిస్తావా? బాగుంది, చెప్పు నాయనా. నీ మాట నేను కాదనటమా? అయితే విను. శ్రీలక్ష్మి ఎప్పుడు ఏ కారణాన మన ఇంటికి రావటం సంభవించినా ఆమెకు మర్యాద లోపం చేయకుండా, చిన్నపుచ్చకుండా ఉండగలవా అమ్మా? కొద్ది క్షణాల మౌనానంతరం అడిగింది శ్రీదేవి. అయితే ఆమె మళ్ళీ తానే ఎప్పుడైనా వస్తానన్నదా, నువ్వు రమ్మన్నావా? ఆ ప్రశ్నకు శ్రీనగేష్ సమాధానం ఇవ్వలేదు. కొద్దిసేపటికి లేచి తన గదిలోకి పోబోతున్న అతడితో సాధ్యమైనంత వరకు తన స్వరాన్ని శాంతంగా మలుస్తూ అంది శ్రీదేవి. ఆమెను చిన్నబుచ్చాల్సిన అవసరం మనకే ఉంది బాబు. ఇంటికి అనుదినం అనేక మంది వచ్చి వెళ్తున్నారు. నేనెప్పుడు ఎవరికి మర్యాద లోపం జరగనీయలేదు అంటూనే నిష్క్రమించింది. అతడి అర్ధయుక్తమైన ప్రశ్నకు
ఆమె భావయుక్తంగా జవాబిచ్చింది. విందు ముగిసింది. శ్రీనగేష్, శ్రీకాంత్, బీడీఓలు ముగ్గురు మాత్రమే అతిథులు. శ్రీపతి కూడా చాలా ఉల్లాసంగా సంతోషంగా ప్రవర్తించాడు. అతడిని ఆ సమయంలో చూసిన వారెవరూ మతి చాంచల్యం కలవాడని ఎంతమాత్రమూ అనుకోరు. జయశ్రీ సంగతి చెప్పనే అవసరం లేదు. ప్రకృతమంతా మర్చిపోయి చాలా హుషారుగా తిరిగింది. కబుర్లు చెప్తూ చకచక పనులు చేస్తూ. ఎవ్వరూ వినకుండా ప్రత్యేకంగా అడిగాడు శ్రీనగేష్ శ్రీకాంత్ను, శ్రీపతి గారి స్థితి ఏమైనా కాస్త మెరుగైనట్టుగా కానీ మారినట్టుగా కానీ మీరు గుర్తించారా అంటూ. తేలిగ్గా తీసి పారేశాడు శ్రీకాంత్. ఇక ఆ ముసలాయనకి బాగేమిటి, ఆయనకి ఇక ఏం చేసినా వ్యర్థమేనని నా ఉద్దేశం అన్నాడు. శ్రీనగేష్కి ఆ మాటలకు కోపం కలిగినా పైకి వ్యక్తం కానీలేదు. ఉన్నట్టుండి శ్రీపతి, చూడమ్మాయి, ఈ పల్లెలో ఉండి మనమే ఇంతలా ఉంటే ఇక సిటీస్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటావు? నిత్యం పార్టీలు, వినోదాలు, అసలు మనం గుర్తుండగల అవకాశాలే ఉండవు, అవునా అన్నాడు. అందరూ సంభాషణ ఆపేసి హఠాత్తుగా మారిపోతున్న అతడి ధోరణిని వింతగా తిలకించసాగారు. చూడమ్మా, ఢిల్లీలో ఎంతటి హడావుడి, ఎంతటి గొడవ. అమ్మాయి ఏమంటావు? అందుకే మనం గుర్తులు లేకుండా ఓ ఉత్తరం మొక్కైనా రాయకుండా అలా ఉండగలుగుతున్నారు అబ్బాయిలు, అంతేకాదు. ఆ మాటలు వింటూనే శ్రీకాంత్ ఆఫీసరు ముఖముఖాలు చూసుకుని హేళనాపూర్వకంగా ముసిముసిగా నవ్వుకోవటం గమనించిన శ్రీనగేష్ మనసు కలుక్కుమంది. అతడి చూపులు అప్రయత్నంగానే జయశ్రీ పైకి మరలాయి. వారి మాటల తీరు ఆమెకు ఏమి కలత కలిగించినట్లు కనిపించలేదు. కానీ తన ఆనందాన్నంతటినీ ఎవరో లాగి వేసుకుంటున్నంత అసంతృప్తి వదనం కనిపించింది. చంద్రం ఎక్కడా అన్నాడు శ్రీనగేష్ అధికారికంగా. సిద్ధంగా వచ్చి నిల్చున్నాడు చంద్రం. శ్రీపతి వంక చూపి సైగ చేశాడు శ్రీనగేష్. సమయస్ఫూర్తి గల నర్సు చంద్రం వెంటనే తన బాధ్యతను గుర్తించాడు. చదరంగం ఆడుకోవటానికి అన్నీ సిద్ధం చేశాను, రండి. ఈ గొడవలో మనం కూర్చోలేము, వీరంతా హడావుడి రాయుళ్ళు అన్నాడు శ్రీపతికి కారణందిస్తూ. పద పద, మరి నేను వెళ్తున్నాను అంటూ అతిథుల దగ్గర సరిగ్గా సెలవు తీసుకోకుండానే మేడ మీదకు వెళ్ళిపోయాడు చదరంగంపై మక్కువ గల శ్రీపతి. అమ్మయ్య, గుండెలపై చేయి పెట్టుకుని తేలిగ్గా ఊపిరి వదిలింది జయశ్రీ. నీ పుణ్యమా అని ఈ 4 రోజుల నుండి కాస్త నిశ్చింతగా ఉండగలుగుతున్నాను బావా అని నగేష్ను ఉద్దేశించి చెప్తూ పేక తీసుకొని కలపసాగింది. ఇది కాదు, క్యారమ్స్ ఆడదాం అన్నాడు బ్లాక్ ఆఫీసర్. పేకే బాగుంటుంది, శ్రీకాంత్ అభిప్రాయం చెప్పాడు. పేక ఆడదాం, 2 సెట్లు కలిపి సీక్వెన్స్ ఆడితే సరదాగా ఉంటుంది అంది జయశ్రీ. ఏం బావా, నువ్వేమంటావు అంది. నేను వెళ్తున్నాను, పనుంది. హఠాత్తుగా లేచాడు శ్రీనగేష్. మీకు ఇష్టమైంది ఆడుకోండి, మరి నేను వెళ్తున్నాను, నమస్కారం అన్నాడు. ఓకే, వెళ్ళిరండి అన్నారు శ్రీకాంత్ ఆఫీసరు ఒకేసారి. ఏంటి బావా, అప్పుడే వెళ్ళటమేం అంటూ తాను లేచింది జయశ్రీ. వెనకనే అడుగులు వేస్తూ వీధి ద్వారం వరకు వెళ్ళింది. ఏం బావా, నీకేదో కోపం వచ్చినట్టుంది మళ్ళీ అడిగింది. నడక ఆపి వెనుతిరిగాడు శ్రీనగేష్. విందుకు వచ్చిన వాళ్ళం విందు పూర్తి కాగానే వెళ్ళటం మా ధర్మం, వెళ్ళనివ్వటం నీకు క్షేమకరం అన్నాడు. అప్రతిభురాలై చూడసాగింది జయశ్రీ. చూడు జయ, నేను నీ హితం కోరేవాణ్ణి కనుక చెప్తున్నాను. మనుషులంతా చెడ్డవాళ్ళని నేను అనను. మనకు ఆ మీమాంస అనవసరం కూడా. మనకు కావలసింది మన హద్దులేమిటో ఆలోచించుకోవాల్సిన అవసరం. అంటే కొంచెం అభిమానంగా ప్రశ్నించింది. నువ్వు ఈ ఊరు నుండి తర్వాత వెళ్ళిపోయేదానివైనా ప్రస్తుతం ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడి ప్రజలను సరకు చేస్తూ వారి మాటలు పాటించవలసిన అవసరం ఉంది. అందున ఘరానా ఇంటి స్త్రీలు కొన్ని హద్దుల్లో మెలిగితే కానీ ఆ ఘనతా గౌరవాలు దక్కవు అన్నాడు. క్రోధాభిమానాలు ముప్పిరికొని అరుణిమ దాల్చిన వదనంతో మాటలు దక్కి నిశ్చేష్టయ్య నిలబడ్డ జయశ్రీని ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. ఇంతకంటే వివరంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను, నువ్వే గ్రహించగలవు. హితైషిగా చెప్పిన ఈ మాటలకు ఆగ్రహం చెందక సావధానంగా ఆలోచించుకో. నువ్వు నీ తండ్రి మతిస్థిమితం కోసం ఇక్కడికి వచ్చావు. నీ గురించి అన్ని విషయాలు నువ్వే ఆలోచించుకుని నేర్పుగా ప్రవర్తించాలే కానీ నీ గురించి జాగ్రత్తలు తీసుకునే వారెవ్వరూ నీ ఇంట లేరు. ఈ 2 విషయాలను నువ్వు ఒక్క క్షణం కూడా విస్మరించరాదు. అవన్నత శిరస్కాయ మౌనంగా వింటున్న జయశ్రీ ముఖ భంగిమల నుండి ఎటువంటి భావము గ్రహించ వీలు కాలేదు అతడికి. మరొక 2 అడుగులు వేసి ఆగిపోయాడు. అన్నట్టు జయ, రేపు అత్యవసరమైన విషయం మావయ్య గురించి నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. అలాగే, ఏ టైంకి వస్తావు?
నేను రాను, ఒక పెద్ద కారణం ఉంది, బండి పంపిస్తాను. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు నువ్వు, మామయ్య, చంద్రం తప్పనిసరిగా రావాలి అన్నాడు. జయ ముఖంలో అయిష్టత కనిపించింది. తప్పదంటావా? అతని స్వరం కఠినంగా పలికింది. తప్పేది తప్పవలసింది కాదు, ఇది కూడా వైద్యంలో ఒక భాగమే. ఈ విషయంలో ముఖ్యులైన కొందరు వ్యక్తులు రేపు మా ఇంటికి వస్తారు. వారి సమక్షంలో మామయ్యను నేను పరీక్షించాలి అన్నాడు. సరే అంది. హుందాగా నడుస్తూ అంతకంతకు దూరమైపోతున్న అతన్ని అలా చూస్తూ నిలబడిన జయశ్రీ మదిలో అనేక ఆలోచన తరంగాలు మెదిలాయి. ఒక్కసారిగా అతడి పక్కన తనను తాను ఊహించుకొని కలలు కనబోతోంది. అంతలోనే మధ్యన శ్రీధర్ వచ్చి నిల్చుంటాడు. మనసు రోషంతో అవమానంతో మండిపడుతుంది. ద్వైధీ భావాలతో సతమతమవుతుంది. అంతలోనే ఎందుకా బాధ, నేనున్నానురా అన్నట్లు శ్రీకాంత్ రూపం నిలుస్తుంది. శ్రీ నగేష్ కనుమరుగైన తర్వాత మెల్లగా లోనికి తిరిగి వచ్చిన జయశ్రీని, నగేష్ వెళ్ళిపోయాడా అని ప్రశ్నించాడు ఆఫీసర్. వెళ్ళారు అంది ముక్తసరిగా ఆట దగ్గర కూర్చుంటూ. మరీ బడాయి, ఒక అరగంట మనతో గడిపినంత మాత్రాన అతడి రాజకార్యాలన్నీ పాడైపోతాయా అన్నాడు శ్రీకాంత్. ఆఫీసర్ పగలబడి నవ్వాడు. అంత అహంభావం అన్నమాట అన్నాడు. నాగేష్ విషయాలు మీకేం తెలుసు? నాకు తెలుసు. మేము కొంతకాలం సహాధ్యాయులం. అంత సౌందర్యవంతుడు కావటంతో అహంభావం కలగటం సహజం. అయితే అతడికి అది అందరిలాగా ప్రదర్శించకుండా చక్కగా నటించడం కూడా తెలుసు నీరసంగా అన్నాడు శ్రీకాంత్. కబుర్లలో పడటంతో ఆట మరి ముందుకు సాగలేదు. అనిర్వచనీయమైన అశాంతితో బాధపడుతున్న జయశ్రీ మౌనంగా వినటమే కానీ ఎటూ మాట్లాడలేదు. కానీ నాగేష్ని గురించి చెడుగా వినటానికి ఆమె మనసు ఎందుకో బాధపడింది. హేళనగా నవ్వాడు శ్రీకాంత్. నాగేష్ భార్య బెంగతో ద్రిగ్గుళ్ళి చచ్చిపోయిందని వాడుక. ఆమె నాకు దూరపు బంధువులేండి. కారణం ఏమిటంటారు? గోపికాలోలుడనేగా. మళ్ళీ నవ్వాడు. అవునా, అంతటివాడా? బ్లాక్ ఆఫీసర్ ఏదో మహాద్భుత విషయం పరిశోధించినట్లు తృప్తి పడ్డాడు. ఉలిక్కి పడింది జయశ్రీ మేను. తల వెయ్యి వక్కలేనట్టుంది నాగేష్ని గురించి అటువంటి మాటలు వినటానికి. ఎంతటి అప్రియమైన విషయాలు! నిజంగా బావ అలాంటివాడా? యావత్ శరీరాన్ని నీరసం ఆవరించేసింది. బాధతో కణతలు రుద్దుకుంటున్న ఆమె మనోస్థితిని గ్రహించిన శ్రీకాంత్, మీకు సంగీతం ఏమైనా వచ్చా జయశ్రీ గారు? ఒక పాట పాడండి అని అభ్యర్థించాడు. స్త్రీల మనోరీతులు, వారిని ఆకట్టుకునే విధానము అతడికి బాగా తెలుసు. సంభాషణ మారటంతో జయశ్రీ మనసు తాత్కాలిక ఉపశమనాన్ని పొందింది. నాకు రాదు, మీకొస్తే పాడండి అంది శ్రీకాంత్తో. నిజానికి శ్రీకాంత్ కోరుకున్నదే అది. తన ప్రావీణ్యాన్ని, ప్రత్యేకతను యువతుల ముందు ప్రదర్శించి ప్రత్యేకతను సంపాదించడానికి సతతం అతడి తాపత్రయం. ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ దేవత వరమో, గంధర్వగానో అతడి సొత్తు. రూపురేఖలకు, సంభాషణ చతురతకు కూడా ఏమీ లోపం లేదు. అందువలనే ఆ దినాన సుదినమో దుర్దినమో నిర్ణయించలేని ఆ రోజున శ్రీ నగేష్పై అనిర్వచనీయమైన క్రోధాసహ్యాలతో మనసు మండిపోతున్న జయశ్రీ హృదయంలో శ్రీకాంత్ స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. అతడు సెలవు తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా పదే పదే అతడి చిలిపి మాటలు, మోహనగానము ఆమెను వెన్నాడుతూనే ఉన్నాయి. జయశ్రీ సాధారణ యువతి. గొప్ప ఆదర్శాలు, నిశిత విమర్శన ఆమెకు లేవు. ఆమె యవ్వన దేహము, మనసు ఏదో తగు మాత్రం చదువు, అందము, చురుకుదనము ఉన్న తోడు కోసం తహతహలాడుతున్నాయి. అందుకు శ్రీకాంత్ అనుగుణంగానే ఉన్నాడు. డబ్బు సంగతి ఆలోచించవలసిన అవసరం ఆమెకు లేదు. తానే ధనవంతురాలు. ఇక మిగిలింది సంస్కారం. అది ఆమెకే లేదు. అసలు అటువంటి విషయం ఆమె ఎప్పుడూ ఆలోచించదు. అందుకే తన భాగస్వామి ఎన్నిక విషయంలో కూడా ఆమెకు ఆ పదం గుర్తుకు రాలేదు. నిజానికి ఆ సంస్కారం ఉన్న వ్యక్తులను ఆమె భరించలేదేమో కూడా. అందుకే శ్రీలక్ష్మిని సమర్థించి ఆదరించిన శ్రీనగేష్ చేదయ్యాడు. శ్రీనగేష్ని విమర్శించి వ్యాఖ్యానాలు సలిపిన శ్రీకాంత్ ఆత్మీయుడిగా తోచాడు. ఒక్క మాటలో జయశ్రీ మనోఫలకంపై అస్థిరంగా నాట్యమాడుతున్న శ్రీనగేష్ ప్రతిమను త్రోసిరాజని శ్రీకాంత్ విగ్రహం సుస్థిరంగా నిలిచింది. కానీ ఒక వంక మనసున శ్రీనగేష్ ప్రతిమను కూడా తోసేయలేకపోయింది జయశ్రీ. అతిథులు నిష్క్రమించిన పిమ్మట ఏవో తనకే తెలియని బాధ, క్రోధాలతో సతమతమవుతూ శయ్యపై అటూ ఇటూ దొర్లుతున్న జయశ్రీ చెవులకు పక్క గదిలో చదరంగమాడుతూ శ్రీపతి, చంద్రాలు మాట్లాడుకుంటున్న మాటలు చిరాకెత్తించసాగాయి. నోరు మూసుకోమని గట్టిగా అరవాలనిపించింది.
అమ్మాయి గారు నేను వెళ్తున్నానండి, పనంతా అయ్యింది, సామాను సర్దించేశాను అని చెప్పవచ్చిన మంగమ్మను నోటికొచ్చినట్లల్లా తిట్టాలనిపించింది. సరే వెళ్ళు అనేసింది. మంగమ్మ కదల్లేదు. కొద్దిసేపు తటపటాయిస్తూ నిల్చుని కడకు సాహసించి దగ్గరగా వెళ్ళింది. అమ్మాయి గారు ఒంట్లో కులాసాగా లేదా మెల్లగా ప్రశ్నించింది. చూడు మంగమ్మ, ఒక్కటి అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగింది జయశ్రీ లేచి కూర్చుని. విస్తుపోయింది మంగమ్మ. అడగండమ్మా, దానికేం అంది. మీ డాక్టర్ గారికి పెళ్ళి ఎప్పుడైంది? ఏమోనమ్మా, 4 ఏళ్ళు అయిందేమో. పెళ్ళై 4 ఏళ్ళైతే 4 ఏళ్ల కొడుకు ఎలా ఉన్నాడు అడిగింది. తడబడింది మంగమ్మ. అదేనమ్మా, ఒక్క భార్యనే ఎరుగుదును, సెలవులకు వచ్చినప్పుడు తీసుకొచ్చేవారు, అంతకుముందు భార్య బిడ్డ ఈ అబ్బాయి చెప్పింది. 2 భార్యలు చచ్చిపోయారా? మంగమ్మ భయంగా అటు ఇటు చూసి సంకోచిస్తూ చెప్పింది. అవునమ్మా, 2 చచ్చిపోయారు అంది. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.